సో అట్లా నాకు ఒకసారి రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే, టోరీ అని ఒకటి ఉంటుంది కదా, యూఎస్లో ఒకటి ఉండే, వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూ యూఎస్లో శారదా సింగిరెడ్డి గారు డాలస్లో ఉంటారు, అప్పుడు టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో వర్క్ చేస్తుండే. ఆమె విని నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది, అసలు చాలా సూపర్ సాంగ్ అది, చాలా ఫెంటాబులస్ ఉన్నది, చాలా బాగుంది కంపోజిషన్, మీరు పాడిన విధానం కూడా మంచిగా ఉన్నది, ఇట్లా మేము కన్వెన్షన్ అది ఇది చేస్తున్నాము టీడీఎఫ్కి, ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి తను, ఇంకా మనకు అప్పుడు కొంతమంది కొంతమంది నాకు జనార్దన్ పన్నెల అని, జనార్దన్ పన్నెల అన్న వాళ్ళు వీళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టినాక నాకు ఒకటే, నాకు అప్పుడే పాట హిట్ అయింది, నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేసేది, రిజైన్ చేసిన. నేను ఎందుకు రిజైన్ చేసిన అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇన్ఫోసిస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను, 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ వర్కౌట్ కాదు. నేను అంటే జాబ్ ఎందుకు జాయిన్ అయినా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సర్వైవల్ కావాలి. ఇప్పుడు జాబ్ చేసుకుంటా మ్యూజిక్ చేస్తుంటే కుదరదు. ఇప్పుడు 5 రోజులు ఆడ పనిచేసి మైసూర్లో నువ్వు ఫ్రైడే నైట్ ఆడ బస్ ఎక్కి సాటర్డే పొద్దున దిగా 2 రోజులు కొట్టి మళ్ళీ నువ్వు సండే నైట్ బస్ ఎక్కి మండే దిగుతా అంటే కుదరదు. అది చాలా కష్టం ఉండేది నాకంటే, నేను అక్కడ ఫోకస్ చేయలేదు, ఇక్కడ ఫోకస్ చేయలేదు. అంటే నాకు ఎట్లుండే అంటే, నేను రిజైన్ చేసి ఇంటికి పోతే మామూలు బాధపడతారు, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం మరి మామూలుగా జాబ్ వచ్చింది అని ఒక చిన్న ఒక ధైర్యంతో ఉన్నారు. ఇప్పుడు నేను రిజైన్ చేస్తే వాళ్ళకి బాధ పెట్టలేను. అట్లా అని చెప్పి అక్కడనే ఉంటే అసలు నా మైండ్ ఎట్లాంటి నిద్ర పట్టేది, అబ్బా ఈ పాట సగంలో వదిలేసి వచ్చిన మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి ఈ పాట ఫినిష్ చేయాలంటే నేను, అంతే కదా, ఈ పాటలు చేస్తుంటే ఆడ తెలిసిన జాబ్ కిందకు వచ్చినా అంటాడు. ఇప్పుడు ఇవ్వని పైసలు ఇస్తున్నట్టే పని చేసుకుంటాడు కదా. సో ఫ్యాషన్ మొత్తం ఇక్కడ ఉంది, ఇక పైసల కోసం పని చేయాలి, శివుని మీద భక్తి చెప్పలేదు అన్నట్టు ఉండే. సో ఇట్లుండే కదా, ఏం చేద్దాం అర్థం కాకపోయేది. ఇంకా తర్వాత ఒక రోజు అక్కడ హెచ్ఆర్ ఉండే, చాలా నార్త్ ఆమె అన్నది కంటే, కార్తీక్ ఒక గుర్తుపెట్టుకో జీవితంలో, ఈ జాబ్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు, నువ్వు చేస్తున్న జాబ్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు, మన క్యాంపస్లో 37,000 మంది ఉన్నారు, కానీ నీకు దేవుడిచ్చిన ఆ టాలెంట్ అది 1,00,000 మందిలో ఒక్కరికి ఇస్తాడు. అది నువ్వు దాన్ని యూజ్ చేసుకో. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క కళల్ని చంపుకొని ఏదో దానికోసం దీనికోసం జాబులు చేస్తారు, బట్ చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో అన్నది ఆమె. నేను కూర్చోబెట్టుకున్నది, మరి ఇప్పుడు ఎట్లా అండి, మరి ఇప్పుడు నేను చేస్తే రిజైన్ చేస్తే 3 లక్షలు కట్టాలి, మరి కట్టాలంటే కష్టం కదా, ట్రైనింగ్లో ఉండి అప్పుడే అయిపోయింది. మేడం ఒక ఉపాయం చెప్పింది, వచ్చేసినాం. బయటకు వచ్చినాక అప్పుడు చాలా అంటే ఫస్ట్ నాకు ఒక 100 కిలోల బరువు మోసి పక్కన పడి తింటుంటే ఫస్ట్ రిజైన్ చేసినాక అంత రిలీఫ్ వచ్చింది నాకు.